మన డైరీ ఫామ్ యొక్క విశిష్టతలు ఏమిటంటే రబ్బర్ మ్యాట్లను ఉపయోగించడము. ఈ రబ్బర్ మ్యాట్లను ఉపయోగించడం వల్ల ఆవు కాలు స్కిడ్ కాకుండా ఉంటుంది, తర్వాత పుండ్లు తయారు కాకుండా ఉంటాయి. దోమల నియంత్రణ కొరకు మన షెడ్ మొత్తం అంతా మస్కిటో మెష్ ద్వారా వేయడం జరుగుతుంది. తర్వాత వీటిని అంతా స్లోప్ బాగా మనం ఏర్పాటు చేయడం వల్ల మూత్రం కానీ ఉపయోగించిన వాటర్ కానీ ఎక్కడే కానీ నిల్వ ఉండకుండా ఆటోమేటిక్గా మన జీవామృతం సంపులోకి చేరేదానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల మూత్రాన్ని మరియు వాటర్ను సమర్థవంతంగా ఉపయోగించిన వాళ్ళం అవుతాము. ఇవి బయట ఎక్కడే కానీ చేరవు కాబట్టి పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. వీటికి పెట్టే ఆహారాన్ని ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి పచ్చి మేత, రెండోది ఎండుగడ్డి లేదంటే జొన్న చొప్ప మరియు దానా. పచ్చి మేత కొరకు మరియు సూపర్ నేపియర్, స్వీట్ పొటాటో, హెడ్జ్ లూసర్ని ఈ మూడింటిని ఉపయోగించడం అవుతుంది. దాదాపు 15 ఎకరాలలో పండించిన మన సూపర్ నేపియర్ గడ్డిని ప్రతిరోజు ఒక 4 టన్నుల ట్రాక్టర్ మనం తీసుకువచ్చి మన చాఫ్ కట్టర్ సహాయంతో ముక్కలుగా తయారు చేసేసి వాటిని ఒక పూటకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక పూటకు వరిగడ్డి కానీ జొన్న చొప్ప కానీ చాఫ్ కట్టర్ సహాయంతో ముక్కలు చేసేసి వాటిని రెండో పూట మనం ఇవ్వడం జరుగుతుంది. దానా విషయానికి వస్తే ముఖ్యంగా దానా మనం బీరు పొట్టు అనేది మన ఫామ్లో అసలు ఉపయోగించడం లేదు. ఆల్కహాల్ కలిగిన ఫీడింగ్ ఏది ఇచ్చినప్పటికీ వాటి ఆరోగ్యం దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత పాల ద్వారా కూడా ఆల్కహాల్ రిలీజ్ కావడం వల్ల పాల నాణ్యత కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం వారు బ్యాన్ చేసినటువంటి ఆక్సిటోసిన్ అనేది మన ఫామ్లో ఏమాత్రం వాడడం లేదు. మనము దానా కింద మనం తయారు చేసుకునేది ఏమంటే వడ్లను, మొక్కజొన్నలను రైతుల దగ్గర నుంచే డైరెక్ట్గా మనం సంవత్సరానికి ఎంత అవసరమో అంత మనం పర్చేజ్ చేసేసి ప్రతిరోజు దాదాపు 500 కేజీల వరకు వడ్లు, మొక్కజొన్నలు మన దగ్గర మన ఫామ్లో ఉండే పల్వరైజర్ ద్వారా పిండిని తయారు చేసుకొని తర్వాత కందిబ్యాళ్ళ మిల్లు దగ్గర నుంచి వచ్చే కందిపిండిని వాటిని కలుపుకొని మనము ఆ మూడింటిని మిశ్రమాన్ని మనం వాటిని దానాగా ఉపయోగించడం జరుగుతుంది. సో మనం ఇచ్చే ఆహారంలో ఏమాత్రము ఆల్కహాల్ కంటెంట్ ఉండకపోవడం వల్ల పాలు బాగా మంచి నాణ్యమైన పాలను మనం తయారు చేయడం అవుతుంది. ఈ పాలను కంటామినేషన్ లేకుండా మరియు దారిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటర్ మిక్స్ చేసేదానికి అవకాశం లేకుండా ఇక్కడే మన దగ్గర ఉండే ప్యాకింగ్ మిషన్ ద్వారా 1/2 లీటర్ ప్యాకెట్లు మనం తయారు చేసి డైరెక్ట్గా కస్టమర్స్కు మనం ఇళ్లకు మనం సప్లై చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మంచి ఆర్గానిక్ పాలు, మంచి నాణ్యమైన పాలు, ఎటువంటి ఆల్కహాల్ కంటెంట్, ఆక్సిటోసిన్ లేని ఆర్గానిక్ పాలు ఏమాత్రం వాటర్ మిక్స్ చేయకుండా మంచి పరిశుభ్రమైనవి, ఆరోగ్యకరమైనవి ప్యాకింగ్ చేసి మన డైరెక్ట్ కస్టమర్స్కి ఇవ్వడం వల్ల మనం తగిన రేటు మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫామ్ వల్ల కేవలం పాలను మాత్రమే ఉపయోగించడం కాకుండా వాటి మూత్రాన్ని, పేడను మన సంపులోకి చేరడం వల్ల మన వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాము. తర్వాత ఈ ఉత్పత్తులను మనం డైరెక్ట్గా మార్కెటింగ్ చేయడం వల్ల తగిన లాభాలు మనం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మొదట్లో మనం 40 బర్రెలను హర్యానా నుంచి మనం తీసుకోవడం జరిగింది. వాటికి పుట్టిన దూడలను పెంచుతూ ప్రస్తుతం దాదాపు 120 బర్రెల వరకు ఉన్నాయి. అట్లే అదేవిధంగా మనం పెంచుకుంటూ పోతే సెక్సిడ్ సెమెన్ వాడడం వల్ల మేము కనీసం ఒక 3 సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 300 బర్రెల వరకు తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. 300 బర్రెలు తయారైన తర్వాత మనకు హోల్డింగ్ కెపాసిటీ ఆడికి సీలింగ్ అవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కనీసం ఒక 200 బర్రెలు మనం అమ్మేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాణ్యమైన బర్రెలు, అధిక పాలు ఇచ్చే బర్రెలు కావాలంటే ప్రతి ఒక్కరు హర్యానా పోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి. ఒక 3 సంవత్సరాల తర్వాత మన దగ్గర ప్రతి సంవత్సరం ఒక 200 బర్రెలను కనీసం 15 లీటర్లు 18 లీటర్ల కన్నా ఎక్కువ పాలు ఇచ్చే బర్రెలు మన దగ్గరే అమ్మేదానికి అవకాశం ఉంటుంది. సో దేశంలోనే అధిక పాలు ఇచ్చే బర్రెలు దొరికే స్థలం అంటే మన ఫామ్ అనేది చెప్పవచ్చు. ఎప్పుడు ఒక 3 సంవత్సరాల తర్వాత ఈ విధంగా మన ఫామ్ డెవలప్ అవుతూ ఉంటుంది.